నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వన్ సైడ్ ఎన్నికలు జరుగుతాయని మాజీ మంత్రి పొంగూరు నారాయణ భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రజలు చెప్తున్నారు. గత ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్పై స్వల్ప ఓట్ల తేడాతో నారాయణ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వైసీపీ సిటీ అభ్యర్థి మహమ్మద్ ఖలీల్ కొత్త వ్యక్తి కావడంతో ప్రజలు పూర్తి స్థాయిలో నారాయణపై మొగ్గు చూపుతున్నారు. నారాయణ సతీమణి ప్రతిరోజు నెల్లూరు సిటీలో ప్రచారం ముమ్మరం చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మెజార్టీలో నారాయణ ఉంటాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయం రసవత్తంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి కూడా టీడీపీ అభ్యర్థిగా నారాయణ, అదేవిధంగా వైసీపీ అభ్యర్థిగా మహమ్మద్ ఖలీల్ అయితే పోటీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి అనిల్పై కూడా స్వల్ప మెజారిటీతో నారాయణ అయితే ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే కూడా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా నెల్లూరు సిటీకి సంబంధించి కూడా మంచి అభివృద్ధి పనులు చేశాడనే ఒక పేరైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా నెల్లూరు సిటీ వ్యాప్తంగా కూడా ఉన్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ప్రచారాలు అయితే మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. నెల్లూరు సిటీకి సంబంధించి వైసీపీ అభ్యర్థి, అదేవిధంగా టీడీపీ అభ్యర్థి ఇద్దరు కూడా అధిష్టానాలు సీట్లు కన్ఫర్మ్ చేయడంతో పాటు కూడా ప్రచారాలు అయితే ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రచారం బరిలో మాజీ మంత్రి నారాయణ సతీమణి కూడా ప్రతిరోజు నెల్లూరు సిటీలోని ఏదో ఒక ఏరియాకు సంబంధించి అయితే ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నారాయణను మళ్ళీ గెలిపిస్తే దాదాపుగా నెల్లూరు సిటీతో పాటు కూడా నెల్లూరు సిటీలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు నారాయణ తోడుంటాడని కూడా నారాయణ సతీమణి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఖలీల్కి సంబంధించి, వైసీపీ అభ్యర్థి ఖలీల్కి సంబంధించి మనం చూసినట్లయితే కూడా కొత్త అభ్యర్థి కావడంతో కూడా ప్రజల్లో ఎప్పుడు లేని విధంగా, అదేవిధంగా ప్రజల్లో తెలియని వ్యక్తిని తీసుకొచ్చి వైసీపీ అధిష్టానం పెట్టడంతో పాటు కూడా వైసీపీ అధిష్టానానికి నెల్లూరు సిటీకి సంబంధించి కూడా భారీ స్థాయిలో ఓటమి తప్పదని కూడా ఇక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటి నుండి కూడా నారాయణ నెల్లూరు సిటీకి సంబంధించి ప్రజలే కాకుండా నారాయణ హాస్పిటల్ మెడికల్ కాలేజీ ద్వారా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఫ్రీ బస్సులు, ఉచితంగా బస్సులు వేసి అక్కడ పేషెంట్లను అయితే ఇబ్బంది పడుతున్న పేషెంట్ని ఫ్రీ బస్సుల ద్వారా హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ విషయం కాస్త నెల్లూరు జిల్లాతో పాటు కూడా ఇతర జిల్లాల్లో కూడా నారాయణకైతే మంచి పేరున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమన్నప్పుడు కూడా నెల్లూరు సిటీకి సంబంధించి ప్రధానంగా కూడా ఈసారి టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణను ప్రజలు అధిక మెజారిటీతో గెలిపిస్తారని అయితే ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత 2019 ఎన్నికల్లో అనిల్ కుమార్, అదేవిధంగా నారాయణకు పోటీ జరిగిన పరిస్థితి అయితే ఉంది. అతి స్వల్ప ఓట్లతో కూడా నారాయణ ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే అనిల్కి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపించడం, అదేవిధంగా కొత్త వైసీపీకి సంబంధించి కొత్త అభ్యర్థి నెల్లూరు సిటీకి తీసుకొచ్చి పెట్టడంతో పాటు కూడా నెల్లూరు సిటీలో అతి భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ గెలుపొందుతారని అయితే ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతిరోజు నిర్వహించే ఎన్నికల ప్రచారాలకు సంబంధించి నారాయణతో పాటు కూడా టీడీపీ నాయకులు, నారాయణ సతీమణి కూడా ప్రతి ఏరియాకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. వెళ్ళిన ప్రతి దగ్గర కూడా మంచి స్పందన నారాయణకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎలాగైనా ఈసారి నారాయణని గెలిపించుకొని సిటీలో ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా సిటీని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కూడా నారాయణ పనులు చేస్తున్నాడని, గతంలో కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ సిటీకి సంబంధించి వాటర్ సమస్య కానీ, అదేవిధంగా రోడ్ల సమస్య కానీ ఎక్కడా లేకుండా ప్రజలకు అదేవిధంగా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను నిత్యం తన సమస్యలుగా చూశాడని కూడా ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇటు వైసీపీ అటు టీడీపీకి గట్టి పోటీ ఉందనే మాట కూడా చెప్పలేని పరిస్థితి అయితే నెల్లూరు సిటీలో నెలకొంది. వైసీపీ అధికార పార్టీ వైసీపీ మీద ఈజీగా వన్ సైడ్ ఎలక్షన్ నెల్లూరు సిటీలో జరిగే పరిస్థితి అయితే ఉందని కూడా ప్రజలు చెప్తున్నారు. పొంగూరు నారాయణకు సంబంధించి కూడా నిత్యం ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజల్లో తిరగడంతో పాటు కూడా అతను చేసిన అభివృద్ధులు ఆయన్ని గెలిపించుకుంటే చేసే అభివృద్ధులు కూడా ప్రజలకు వివరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీ అభ్యర్థికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే ప్రధానంగా కొత్త వ్యక్తి కావడం, అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు ప్రజల్లో లేకపోవడంతో పాటు కూడా చాలా వరకు నెల్లూరు సిటీ ప్రజలైతే ఖలీల్ మీద కూడా పెద్ద ఆసక్తి చూపని పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు వెళ్ళినప్పుడు తప్ప మిగతా సమయంలో వైసీపీ అభ్యర్థి ఖలీల్ వెళ్ళినప్పుడు ప్రజల నుంచి కూడా పెద్ద స్పందన లేని పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా వైసీపీ టీడీపీ ఇరు వర్గాలకు సంబంధించి మనం చూస్తుండేటైతే కూడా ఈసారి 24లో జరగబోయే ఎన్నికల్లో వన్ సైడ్ ఎన్నికలు అయితే నెల్లూరు సిటీలో జరుగుతాయని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ భారీ మెజారిటీతో గెలుపొందుతారనే మాటలు సిటీకి సంబంధించి ప్రజలు ఖచ్చితంగా చెప్తున్న
పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే నెల్లూరు సిటీకి సంబంధించి పొలిటికల్ ఈ విధంగా ఉందని కూడా ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా స్వతంత్ర టీవీకి సంబంధించి కూడా సర్వే జరిపిన పరిస్థితి. సర్వేలో దాదాపుగా 100కి 100% టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ గెలుపొందుతారని అయితే ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీకి సంబంధించిన రాజకీయం ఇలా ఉంది. కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, నెల్లూరు సిటీ నుండి.